హిట్ అవుతాయా అంటే ఇప్పుడు ఎడ్యుకేటివ్ మూవీ అనుకోండి, అంటే మైండ్కి కొంచెం ఎడ్యుకేట్ చేసే మూవీ అయితే మీరు ఖచ్చితంగా మైండ్ దాని మీద పెట్టాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి, దాని నుంచి నేర్చుకోవాలి, దీనికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. వేరాజ్ ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఏమంటే అడ్రినల్ రష్ ఇస్తాయి వెంటనే మీకు, ఒక సీట్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మీద కూర్చోబెడతాయి, ఏమవుతుంది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి, ఒక అడ్రినల్ రష్ క్రియేట్ చేస్తాయి. సో ఎగ్జైట్మెంట్ కోసం మళ్ళీ అటువంటి మూవీస్ చూస్తూ ఉంటారు, అటువంటి సిరీస్ చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే అటువంటి సిరీస్ చూసారో మీ సెన్సిటివిటీ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి, ఖచ్చితంగా తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది, వాటి పెద్దగా స్పందించరు వాటికి. ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిల పైన దాడులు అని అంటే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. జరిగే కొద్ది ఏమైపోతుంది, ఇవన్నీ నార్మలేనే అనిపిస్తుంది. అంటే ఏంటి, క్రైమ్ అనేది నార్మలైజ్ అయిపోతుంది మన మైండ్ లోపల. క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్ అన్డౌటెడ్లీ, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, కానీ మన మైండ్ లోపల దానికి స్పందించే విధానంలో మార్పు వస్తుంది. మార్పు రావడం వల్ల ఏమవుతుంది, పెద్దగా పట్టించుకోకపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది సినిమా కంటే కూడా నేను సీరియల్స్ ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని అనుకుంటానండి. ఎందుకంటే సినిమా అనేది మహా అయితే మనం ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళాలి, మహా అయితే 2.5 గంటలు సినిమా అంతే. అది వచ్చాక దాని ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా, కొన్ని డేస్కి తర్వాత సాచురేట్ కూడా అయిపోతుంది. వేరాజ్ ఓటీటీ అనేది మన ఇంట్లో ఉంది. కొన్ని ఓటీటీలు 8 ఎపిసోడ్స్ సిరీస్లు ఇవన్నీ ఉంటాయి. సపోజ్ మనం ఈ మధ్యకాలంలో పాతాళలోక్ అనే వచ్చింది, ఎంత గ్రూసమ్ ఉంటుందో మీరు చూడండి. సో అటువంటి కొన్ని సిరీస్లు ఉన్నాయి. సో అటువంటి సిరీస్ చూసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు.